ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? ఎలాగున్నారు? ప్రతిదినము దేవుని యొక్క వాగ్దానాలు పొందుకుంటూ సాయంకాలపు మీటింగ్స్ని వీక్షిస్తూ లైవ్ ప్రోగ్రామ్ మీటింగ్స్ని చూస్తూ బలపరచబడుతున్నారని నమ్ముతా ఉంటున్నాను. మరి దేవుడు అంట ఒకసారి ఒక రిలేషన్షిప్లో ఉంటే దేవుడు మనతో ఒక రిలేషన్షిప్, ఒక బంధం ఏర్పడితే ఆయన ఎప్పుడు విడిచిపెట్టడంట. ఆయనకి విశ్వాసులు అంటే చాలా ఇష్టం. ఆయన మీద నమ్మకం ఉంచుకునేవారంటే దేవుని చాలా ఇష్టం. ఈరోజు వాగ్దానం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. పైన భాగంలో విశ్వాసం బట్టి హానుకు మరణము చూడకుండానట్లు కొనుపోబడేను. సో విశ్వాసము ఎంత ఉంటుందో, మనకి విశ్వాసం ఎంత ఉంటుందో అంత సన్నిహితంగా దేవునికి ఉంటామంట. సో ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని అందు నీకు గొప్ప విశ్వాసం చూపిస్తే నువ్వు దేవునికి అంత క్లోజ్గా ఉన్నట్టు అర్థమంట. సో విశ్వాసులు ఎవరు అంటే దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగిన వారు. నీకు ఎంత విశ్వాసం చూపిస్తున్న ప్రతి చీటికి మాటికి భయపడుతూ దేవుడు లేడు, దేవుడు చూసుకోవట్లేదు, నా జీవితంలో ఇది జరుగుతుందా? ఒక అతడు హానుకు విశ్వాసం బట్టి మరణాన్ని కూడా చూడలేదంట. ఎంత క్లోజ్గా దేవునితో కదిలాడు. ప్రతిరోజు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు హానుకు. ఎంత సన్నిహిత సంబంధం. మనకి ఎంత విశ్వాసం ఉంటుందో అంత ఎక్కువ క్లోజ్గా దేవునితో మనం ఉండగలుగుతాం. ఎందుకంటే ఆయనకి విశ్వాసులు అంటే ఇష్టం. ఆయన యందు నమ్మిక కలిగిన వారంటే ఇష్టం. ఆయన మీద ఆశ పెట్టుకున్న వారంటే దేవునికి చాలా చాలా ఇష్టం. యెహోవా కొరకు ఆశ పెట్టుకొనుము అని దేవుని యొక్క వాక్యం 130 కీర్తనలో చెప్తుంది. ఆయన యొద్ద కృప దొరుకుతుంది. కాబట్టి ఇట్టి ఆశ నీకుంటే చాలు. 75 సంవత్సరాల్లో లేక ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత ఆదికాండం 15లో అబ్రహాం అంటాడు, అయ్యా నా కుమారుడు లేడయ్యా, నువ్వు ఇంత ఆస్తిని ఇస్తే ఏంటి, నువ్వు ఇంత బ్లెస్ చేస్తే ఏంటి, నాకు కుమారుని ఇవ్వంటాడు. ఎంత నమ్ముంటే ఆ వయసులో అడుగుతాడు దేవుణ్ణి. దేవుడు ఇస్తాను, నీ కుమారుడు ఉన్నాడు, నేను ఇస్తానని చెప్పాడు. దేవుడు ముచ్చటిస్తాడంట. ఇఫ్ యూ ఆస్క్ గాడ్ విత్ ఫెయిత్, దేవుడు ఇష్టపడతా ఉంటాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు దేవునితో ఎంత క్లోజ్ ఉన్నావో అంత విశ్వాసం నీకు ఉన్నట్టు. నువ్వు క్లోజ్గా లేవా, నీకు విశ్వాసం లేనట్టు. చాలామంది చెప్తా ఉంటారు, నాకు దేవుడు అంటే ఇష్టమే, దేవుడు అంటే నమ్ముతున్నాను, కానీ ఆయనతో నేను దూరంగా ఉన్నాను. అది ఎట్లా అవుతుంది? దేవునితో నువ్వు ఎంత సన్నిహితంగా ఉంటావో అంత విశ్వాసంతో నువ్వు ఉంటావు. ఆయన గుణగణాలు నీకు తెలుస్తాయి. ఆయన ఉత్తముడని నువ్వు రుచి చూసి తెలుసుకుంటావు. ఆయన దయాళుడు, ఆయన మంచివాడు. ఈ కార్యము చేస్తే ఆయన ఎలాగా క్షమిస్తాడో నీకు తెలుసు. లేక ఈ కార్యము ఒక తప్పు కార్యం చేస్తే ఆయన మనం పడిపోయినప్పుడు ఆయన వెనక ఉండి మనం లేవనెత్తుతాడని నీకు తెలిస్తే, ఇఫ్ యు నో యు ఆర్ దట్ క్లోజ్ టు గాడ్, నీ విశ్వాసం తగ్గిపోదు. దేవుడు అంటున్నాడు, ఈరోజు నన్ను సంతోషపరుస్తావా? నీ విశ్వాసం చూపిస్తావా? నన్ను నమ్ముతావా? నీ ప్రతి సిచ్యువేషన్లో నేను అడుగు పెడతానని నమ్ముతావా? నేను ఆ కార్యం చేస్తానని నమ్ముతావా? నీ జీవితంలో ఇది జరగదు, దేవుడు కూడా చేయలేడు అంటున్నావా? లేక ఇది నా చేత అయితే కాదు, కానీ నా దేవుడు చూసుకుంటాడు, ఆయన ఉన్నాడు నాకు అని నువ్వు చెప్పగలుగుతావా? యోబు చెప్పాడు తెలుసండి, అందరూ ఇంకా చనిపో అని చెప్పినా కూడా యోబు మాత్రం నా విమోచకుడు సజీవుడు, నా కొరకు ఆయన వాదిస్తాడు, ఆయన అడ్వకేట్, నా లాయర్ అని చెప్తాడు. నీవు కూడా అటు విశ్వాసం చూపిస్తే దట్ మీన్స్ యూ నో యువర్ గాడ్ వెరీ క్లోజ్లీ. నీకు నీ దేవుడు చాలా సన్నిహితంగా తెలుసు. ఇఫ్ యు నో యువర్ గాడ్ క్లోజ్లీ, ఆయన ఏది చెప్తారో నువ్వు చేస్తావు. ఆ దేవుడు ఎంతటి గొప్పవాడు, ఎలాంటి పరిస్థితులైనా మార్చగలుగుతాడని నువ్వు గ్రహిస్తావు. చిన్న ప్రార్థన చేస్తాను, విశ్వాసంతో ఏకీభవించండి, నమ్మండి, దేవుడు ఆ కార్యం చేస్తాడని ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, విశ్వాసం బట్టి నాయన అయ్యా తండ్రి, నువ్వు ఏ కార్యాలు చేస్తావు ముందుగా మాకు తెలిసిపోతుంది నాయన. అట్టి విశ్వాసం మాకు దయచేయండి. ఏ పరిస్థితిలో ఉన్నా దాని నుండి మేము బయటపడతామని నమ్ముచున్నాము నాయన. ఇదిగో విశ్వాసం లేకుండా నీకు ఇష్టలై ఉంటే అసాధ్యము నాయన. నువ్వు గొప్ప కార్యాలు చేస్తావని నమ్ముచున్నావు. నువ్వు తెరుస్తున్న ద్వారాలు బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా నువ్వు సన్నిహితంగా నేను తెలుసుకోవాలంటే నాకు అట్టి విశ్వాసము నాకు నువ్వు దయచేయండి. అంతేకాదు నీవు క్లోజ్గా ఉంటే నాయన నా విశ్వాసం పెరుగుతుంది నాయన. బీ వెరీ క్లోజ్ టు మీ అని ఎవరైతే ఈరోజు ప్రార్థన చేస్తారో హానోకు వలె నీతో పాటు నడిచే యోగ్యత మాకందరికీ మీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రేస్లో నుండి యువర్ వాక్ విత్ గాడ్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ వన్ డే. ఒక్క రోజులో అయిపోయే యొక్క సంబంధం కాదు. దేవుడు నీతో యుగ యుగంలో నడుస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి కింద
కమెంట్లో పెట్టండి, ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ మై గాడ్, హీ విల్ కమ్ టు మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ బ్లెస్సడ్ డే. అలాగే చాలామంది మరి 40 days ప్రేయర్స్లో మీరు హాజరవుతూ ఉన్నారు. సో దేవుడు ఈరోజు మనకి చెప్తున్నది వింటూ ఉంటున్నారు కదా. సో విశ్వాసంతో దేవుని సన్నిధికి రండి, దేవుడు చేస్తాడు. ఒకవేళ దేవుడు మీతో కూడా మాట్లాడి ప్రేరేపించి ఈ 40 days నిజంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ వైనస్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనకి నేను ఏదో ఒకటి విత్తాలని మీకు అనిపిస్తే, దేవునికి ఇచ్చి ఆయనను సంతోషపెట్టాలని విశ్వాసంతో విత్తాలనుకున్నట్లయితే ఇదిగో ఈ యొక్క QR కోడ్ ఉందండి. దాంట్లో మినిమం 1000 rupees మరి దేవునికి నేను విత్తుతాను, 40 days ప్రేయర్స్ కొరకు విత్తుతాను, ఇక్కడ కండక్ట్ అవుతున్న ఈ యొక్క ప్రేయర్ హాల్ కొరకు, రెంట్ కొరకు నేను విత్తుతానని మీరు విత్తండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. విశ్వాసంతో విత్తండి. ఆ విశ్వాసంతో చేసేది ఏది కూడా మరి తరగదు అండ్ తక్కువ అవ్వదు. దేవుడు మీకు అంతకంతకు దేవుడు దయచేయను గాక. సీ యూ అగైన్ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.